ప్రస్తుతం మనతో పాటు తాంత్రిక్ రోహిత్ నందనాథ్ గారు ఉన్నారు. జయ మా జయ మా జయ శ్రీ మహాకాల్. కాల్స్కి రెస్పాన్స్ అవ్వట్లేదు అంటే ఎంతో మంది భక్తులు కాల్ చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళిపోయారు, ఏం కావచ్చు? ఎన్ని రోజులు 6 నెలలంటే మేము సాధన కోసం వెళ్ళాము హిమాలయస్కి. మా గురువు గారు చెప్పారు ఇప్పుడు సాధన చేయాల్సిన టైం అని వెళ్ళిపోయి చేసుకున్నాం. ఈ మార్కెట్లో చాలా మంది వస్తున్నారు ఈ మధ్యకాలంలో, తాంత్రిక్లని అఘోరీలని చాలా రకరకాలుగా వస్తున్నారు. ఎంత సాధన చేసినా ఎన్ని శక్తిపీఠాలు దర్శనం చేసుకున్నా ఇంకా ఏం చేసినా కూడా మేము సాధువులం మాత్రమే, గురువులము అఘోరులం కాదు. చాలామంది సంవత్సరంలో నాకు తెలిసి నాకు వచ్చిన కాల్స్ తోటే నేను అనుకున్నా ఓకే పెద్ద ఆశ్రమం కట్టేసిండు అండ్ పెద్ద ఎత్తున భక్తులు అది ఇది అని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. ఎందుకు ఇంకా రోహిత్ నందనాథ్ అంటే ఆశ్రమాలు కావచ్చు, సో అండ్ సో ప్లేస్ కావచ్చు, ఎక్కడ కూడా ఎందుకు అందుబాటులో ఉండదు? ఈ పూజలు చేసే క్రమంలో మన బాడీలో ఉన్న శక్తి ఏదైతే ఉందో, జపశక్తి కావచ్చు, ఇంకో శక్తి కావచ్చు, ఇదంతా ఎవాపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మన యోగ్యము, మనం చేసిన సాధన తపస్సు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకోసమే రీసెంట్గా ఒక కాల్ చేశారు, 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి సంతానం సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది అది అని చెప్పేసి. సో అట్లాంటి వాళ్ళ కోసమైనా సరే, ఇట్లాంటి వాళ్ళ కోసమైనా చెయ్యాలని ఆలోచన ఉన్నా వాళ్ళకంత పేషెన్సీ ఉండదు. లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఫోన్ నెంబర్ ఒకటి ఇవ్వడం లేదు. అర్ధరాత్రి 2 గంటలకు కాల్ చేసి గురుగారు నా భార్య వస్తలేదు, ఈ విధంగా చేసేవాళ్ళు వందల సంఖ్యలో. అందుకోసం ఫోన్లు ఎవరికి అందుబాటులో లేము. అది కాదు, చాలామంది బయట ఉన్నారు. సో ఈరోజు రోహిత్ నందన్ అని ఎందుకు నమ్మాలి? బయట చాలామంది ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, బయట చాలామంది ఫోకస్ అవుతున్నారు. కొంతమంది లక్షలు, 2 లక్షలు, 5 లక్షలు అయినా సరే వెళ్ళేటోళ్ళు ఉన్నారు. సో మీరు ఇట్లా శాంతియుతంగానో లేకపోతే జెన్యూన్గానో అది ఇది అనుకుంటే మీ దగ్గర ఎవరు రారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు కదా. కానీ నా దగ్గరికి ఎవ్వరు రావద్దు, నా సాధన డిస్టర్బ్ ఫస్ట్ థింగ్ అయిపోయింది. ప్రస్తుతం మనతో పాటు తాంత్రిక్ రోహిత్ నందనాథ్ గారు ఉన్నారు. చాలా రోజుల తర్వాత, దాదాపు 6 నెలల తర్వాత మళ్ళీ వారు మనకు దర్శనం ఇచ్చారు. అలాగే తెలంగాణ వెలుగు ప్రేక్షకులు కూడా చాలామంది ఆయన కాల్స్ కోసం కావచ్చు, తర్వాత ఆయనతో మాట్లాడడానికి కావచ్చు, తర్వాత వారితో అంటే వారిని ఒక్కసారైనా చూడాలని చాలామంది అనుకున్నారు. సో మొత్తానికి ఈరోజు తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి అయితే దొరికించుకున్నామని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. నమస్తే రోహిత్ గారు. జయ మా జయ మా జయ శ్రీ మహాకాల్. ఏంది రోహిత్ గారు, మొత్తం ఆ గడ్డం ఏంది, ఆ జుట్టు ఏంది, 6 నెలలకి ఎక్కడెక్కడ వెళ్ళిండ్రు, ఏమేం చేసిండ్రు, కాల్స్కి రెస్పాన్స్ అవ్వట్లేదు అంటే ఎంతో మంది భక్తులు కాల్ చేస్తున్నారు. ఆ తలనొప్పి అంతా నాకు వస్తుంది. దాదాపుగా రోజుకు 10 మంది అన్న కాల్స్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏందా స్టోరీ ఏంది అసలు? ముందుగా తెలంగాణ వెలుగు ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఎన్ని రోజులు 6 నెలలంటే మేము సాధన కోసం వెళ్ళాము హిమాలయస్కి. అక్కడనే తపస్సు చేసుకుంటున్నాం. ఎక్కడెక్కడ? ఓన్లీ హిమాలయాలేనా? ఓన్లీ హిమాలయాలో అన్ని శక్తిపీఠాలు కూడా దర్శనం చేసుకున్నాము. దాదాపు ఇప్పటి వరకు అయితే 30 శక్తిపీఠాల వరకు దర్శనం. 36, 35, 108 శక్తిపీఠాల్లో 35 శక్తిపీఠాలు దర్శనం చేసుకున్నాం. అమ్మవారి కృప ఉంటే మిగతా కూడా చేసుకుంటాం. ఓకే. సో ఎట్లా అనిపించిందన్నా? దాదాపుగా 3 నెలలు 4 నెలలు నాకు తెలిసి ధ్యానంలోనే ఉన్నట్లున్నాను. 3-4 నెలలు మాత్రం కంప్లీట్గా సాధనలే ఉన్నాము. మా గురువు గారు చెప్పారు ఇప్పుడు సాధన చేయాల్సిన టైం అని వెళ్ళిపోయి చేసుకున్నాం. అంటే దానికి కూడా ఒక సమయం సందర్భం ఉంటుంది. ఈ టైంలో సాధన చేస్తే మనకి ఏమైనా శక్తులు వస్తాయి, సమ్ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మాకు ఏ విధంగా ఉంటుంది అని అంటే గురువు ఆదేశం మీద ఉంటుంది. ఏదైనా గురువు గారు ఇట్లా చెప్తే అట్లా వినడమే తప్ప మా సొంత నిర్ణయాలు ఏముంటాయి. ఓకే. సో ఏదైనా గురువు ఆజ్ఞ. గురువు ఆజ్ఞ. ఈ మార్కెట్లో చాలా మంది వస్తున్నారు ఈ మధ్యకాలంలో, తాంత్రిక్లని అఘోరీలని చాలా రకరకాలుగా వస్తున్నారు. ఏం మరి దాదాపుగా 35 శక్తిపీఠాలు దర్శించిన తర్వాత రోహిత్ నందనాథ్ దాంట్లో మనం తాంత్రిక్గానే దాదాపుగా 2-3 ఇంటర్వ్యూలు చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు రోహిత్ నందనానికి ఏమన్నా ప్రమోషన్ వచ్చినట్ట, లేకపోతే ఇంకేదన్నా బాధ్యతలు పెరిగినట్ట, ఏమనుకోవచ్చు ఇప్పుడు? బాధ్యతలు అనేది ఏం లేదు. మేము ఎప్పుడు కూడా అమ్మవారి సాధన చేసుకుంటూనే ఉంటాము. ఎంత సాధన చేసినా, ఎన్ని శక్తిపీఠాలు దర్శనం చేసుకున్నా, ఇంకా ఏం చేసినా కూడా మేము సాధువులం మాత్రమే, గురువులము అఘోరులం కాదు. అయితే ఎందుకు చాలా మంది అంటే ఫోన్లు చేసినా కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు? సాధనలో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులతోనే మాట్లాడము. అంత నిష్టగా చేస్తారు, చెయ్యాలి కదా. మేము దీంట్లకు ఏదో అన్ని వదులుకొని వచ్చింది దేనికోసం వచ్చినాము, కేవలం సాధన కోసం మాత్రమే. ఓకే. అయితే ఇప్పుడు ఇష్టంతో ప్రేమతోటి చేసినటువంటి సాధన, దాంట్లో నిబద్ధత ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఏదైనా పని చేస్తారు, ఎంత ఇష్టంతో చేస్తారు. మీకు ఇష్టమైన పనిని ఎంత ఇష్టంతో చేస్తారు. ఆ ఇష్టమైన పనిని ఎంచుకున్నాం కాబట్టి
సాధన చేయడంలో ఉన్నంత తృప్తి ఇంకా దేంట్లో లేదని మా భావన. ఇప్పుడు చాలా మంది మార్కెట్లకి దాదాపుగా మనం కలిసి కూడా సంవత్సరం అవుతుంది. అంటే మిమ్మల్ని ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేసి ఇప్పటికైతే సంవత్సరం అయితే కంప్లీట్ అవుతుందన్న. చాలా మంది సంవత్సరంలో నాకు తెలిసి నాకు వచ్చిన కాల్స్ తోటే నేను అనుకున్నా ఓకే పెద్ద ఆశ్రమం కట్టేసిండు అండ్ పెద్ద ఎత్తున భక్తులు అది ఇది అని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. ఎందుకు ఇంకా రోహిత్ నందన అంటే ఆశ్రమాలు కావచ్చు, సో అండ్ సో ప్లేస్ కావచ్చు, ఎక్కడ కూడా ఎందుకు అందుబాటులో ఉండరు? అవసరం నాకు లేదు. సాధన చేయడం మాత్రమే ఇష్టము. ఆ ఆశ్రమాలు కట్టడము ఇవన్నీ కూడా పార్ట్ తర్వాత ఫ్యూచర్లో చూస్తాం. కానీ ఇప్పుడైతే ఇంకా శక్తి సంపాదించాలి. వయసు ఉన్నప్పుడే సాధన చేయాలి. వయసు అయిపోయిన తర్వాత కూర్చోలేము, తిన్న అరగది. ఓకే. సో ఇప్పుడే సాధన చేయాల్సిన టైం కాబట్టి ఈ టైం సాధన పెట్టు. అంటే ఏది చేసినా మనము పుట్ట కోసమే చేస్తాము. సో మనకి ఆల్టర్నేట్ కావాల్సింది డబ్బులే. లక్ష్మీ కటాక్షం అనేది చాలా అవసరం. పొట్ట కోసం అయితే 100 మార్గాలు ఉన్నాయి. నేను గ్రాడ్యుయేట్, నేను ఆల్రెడీ జాబ్ చేసుకున్నాను. వెల్ గుడ్ ఆ ఫీల్డ్లో. ఓకే. పొట్ట కోసం అయితే అదే కంటిన్యూ చేసుకుంటాం కదా. కాదని ఇప్పుడు మీరు బయటికి వచ్చినా కూడా, మార్కెట్లోకి వచ్చినా కూడా చాలా మంది మీతోటి డబ్బులు ఇచ్చి మీతోటి పూజలు చేయించుకునేటోళ్ళు ఉన్నారు. సో ఇదంతా చేసేది కూడా మీరు ఎవరికొకరికి మంచి చేద్దామని. సో ఎందుకు మరి పూజలు వేరే వాళ్ళకి ఎవరికో ఒకరికి మంచి చేస్తాము, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాం అంటే ఫస్ట్ థింగ్ పూజలకు మేము ఎప్పుడు మా విద్య నమ్మం. ఓకే. అమ్మవారిని నమ్మేసిన ఫీలింగ్ వస్తుంది ఫస్ట్ థింగ్. రెండోది ఏదైతే సరే మీరు ఫ్రీగా చేస్తారా అని అంటే ఏదైతే మెటీరియల్ కాస్ట్ ఉంటుందో అది మాత్రము వాళ్ళనే తెచ్చుకోమని చెప్తాం. కానీ అవి కూడా బంద్ చేసినాం. ఆ పూజలు కూడా చేయటం లేదు. ఎందుకు అని అంటే ఈ పూజలు చేసే క్రమంలో మన బాడీలో ఉన్న శక్తి ఏదైతే ఉందో, జపశక్తి కావచ్చు, ఇంకో శక్తి కావచ్చు, ఇదంతా ఎవాపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మన యోగ్యము, మనం చేసిన సాధన, తపస్సు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకోసమే వాళ్ళని ఫస్ట్ పక్కన పెట్టేసినాం. కాదన్న, ఇప్పుడు నాకు చాలా మంది కాల్స్ చేస్తున్నారు. సో ఎవరినైనా ఒకరిని జెన్యున్గా అయినా సరే మీ దగ్గరికి పంపించాలి. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వింటుంటే నాకే బాధ అనిపిస్తుంటుంది. ఒక్కొక్కరు రీసెంట్గా ఒకరు కాల్ చేశారు, 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి సంతానం సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది అది ఇది అని చెప్పేసి. సో అట్లాంటి వాళ్ళ కోసమైనా చేయాలని ఆలోచన ఉన్నా వాళ్ళకంత పేషెన్సీ ఉండదు. ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు ఏమైంది అని అంటే ఈ సాధువుల మార్కెట్లో ఎస్పెషల్గా చెప్తున్నా, ఈ మార్కెట్ అనే పదం ఇప్పుడు ఎక్కువ వినిపిస్తాను. అంటే సాధన చేయడము, ఒక పూజ చేయడం అనేది మార్కెట్లో పెట్టడం లాగా అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఏమైంది అని అంటే జనాలు ఎప్పుడు ఇన్స్టెంట్గా అరే నేను ఇవాళ పూజ చేసిన రేపు పొద్దున్నే నా పని అయిపోలేదు, వాళ్ళకి పేషెన్సీ ఉండదు. మాది అట్లా ఉండదు. మేము కాస్త టైం తీసుకున్నా పర్ఫెక్ట్గా మా వర్క్ చేస్తాము. ఆ పేషెన్సీ వాళ్ళకు ఉండదు. ఓకే. సో ఆ పేషెన్స్ లేని వాళ్ళని వస్తుంటారు. లక్షలు ఇస్తాను ఎంత ఇచ్చినా నాకు టైం ఇవ్వండి నీకు. మీరు ఇప్పుడు నార్మల్గా ఒక పని చేయాలంటే మినిమం 1,25,000 జపం కానీ పూర్ణంగా ఒక పూజ చేయాలని అంటే మినిమం 45 రోజుల నుంచి 60 రోజుల టైం పడుతుంది. మనం ఇవాళ చేసినాం కదా 2 రోజులకు రిజల్ట్ రాలేదు, 3 రోజులకు రిజల్ట్ రాలేదు అని అంటారా. ఈ 2 రోజులకు 3 రోజులకు రావడానికి రిజల్ట్ అది వేరే ప్రక్రియ, అది శక్తిపాత్ ప్రక్రియ. ఇది ఓన్లీ యోగ సామర్థ్యాలు ఉన్నాము. నెక్స్ట్ ఎవరైతే శక్తిని ఇన్స్టెంట్గా ఎనర్జీ ఫీల్ కావాలనుకుంటున్నారో వీ కెన్ డూ దట్. 3-4 రోజులు కూడా మీరు చేసేస్తారు. నెక్స్ట్ డే నేను వాళ్ళు చేసినట్టు పొద్దున్న నుంచి మీరు ఇంకొకరికి హీల్ చేయగలుగుతారు. మీ పవర్ని వాళ్ళకి జనరేట్ చేయగలుగుతారు. ఓకే. అంత ఎనర్జీ మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. కానీ ఈ పూజల విషయానికి వచ్చే వరకు యోగ్యాన్ని మార్చాలి. పూజలు అంటే ఏంటిదంటే మీ యొక్క యోగ్యాన్ని కొంచెం మార్చాల్సి వస్తుంది. ఓకే. ఆ మార్చే క్రమం టైం పడుతుంది. అదేదో 1 day 2 daysలో చేసేయండి. అది నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. సార్ నాకు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు రేపు నుంచి ఎవరినైనా సరే మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలన్నా, ఎగ్జాంపుల్ సార్ మీ శిష్యుల నెంబర్ ఇవ్వాలన్నా కూడా ఓపికతో ఉన్న భక్తులనన్నా చూస్తారు. ఓపికతో అంటే ప్రాబ్లం రియల్గా జెన్యున్గా ఉంటే ఆడ కూడా ప్రాబ్లం జెన్యున్గా చూస్తారు. జెన్యున్గా ఉండాలి. ఈ కాలంలో ఎవరు ఉన్నారు అన్నట్లు. ఓపిక ఉండడం కన్నా ముఖ్యంగా మాకు కావాల్సింది ఆ ప్రాబ్లం జెన్యున్గా ఉందా, వీ కెన్ సాల్వ్ ఇట్ అన్నట్టు చూసుకుంటాం. అంటే నేనేమంటున్నా గురుగారు, ఇప్పుడు చాలా మంది మార్కెట్లో నేను ఇది ఎందుకు చెప్తున్నాను జెన్యున్ అని అంటే లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఫోన్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది. అర్ధరాత్రి 2 గంటలకు కాల్ చేసి గురుగారు నా భార్య వస్తలేదు. ఓకే. ఈ విధంగా చేసేవాళ్ళు 100ల సంఖ్యలో ఉన్నారు.
అందుకోసం ఫోన్లు ఎవరికి అందుబాటులో లేము. అది కాదు. నేనేమంటున్నా, ఎవరైనా సరే చాలా మంది బయట ఉన్నారు. సో ఈరోజు రోహిత్ నందన్ అని ఎందుకు నమ్మాలి? బయట చాలా మంది ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, బయట చాలా మంది ఫోకస్ అవుతున్నారు. కొంతమంది లక్షలు, 2 లక్షలు, 5 లక్షలు అయినా సరే వెళ్ళేటోళ్ళు ఉన్నారు. సో మీరు ఇట్లా శాంతియుతంగానో లేకపోతే జెన్యున్ గానో అది ఇది అనుకుంటే మీ దగ్గర ఎవరు రారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు కదా. అసలు నా దగ్గరికి ఎవ్వరు రావద్దు, నా సాధన డిస్టర్బ్ చేయదు. ఫస్ట్ థింగ్ అయిపోయింది. మరి ఎందుకు నేర్చుకున్నట్టు ఇదంతా? నా ప్యాషన్ అండి, నాకు ఇష్టం. సాధన చేయడం అంటే ఇష్టం చాలా. ఓకే. సో ఏదో ఒకటి అల్టర్నేట్ గోల్ ఉంటుంది కదా. నా గోల్ మోక్షమే, అంతకు మించి ఇంకేం లే. ఎందుకు వచ్చినట్టు అండి? ఇప్పుడు మంచి అరే, సాఫ్ట్వేర్ నా జాబ్, కోసం నేను వచ్చిన. లక్షల జీతము. నాకు ఇష్టం అమ్మవారు అంటే, అందుకు వచ్చిన. సరే ఇప్పుడు మీరు ఉండడానికి రెంట్కో, బట్టలకో, దానికో దీనికో అయితే డబ్బులు కావాలి కదా. దానికి ఏం మా అమ్మవారు ఎప్పుడు కరువు ఉంచదు. ఎట్లా వస్తుంది? కృప ఉంటే ఎట్లయినా వస్తాయండి. అదే ఇప్పుడు మీరున్న నాకు కూడా ఒక కృప అయితే, నాకు కూడా ఇప్పుడు ఛానల్ పెట్టుకున్నాము, రెంట్లు కట్టాలి, పిల్లలకు జీతాలు ఇవ్వాలి, మాకు కూడా బోల్డ్ అని కష్టాలు ఉన్నాయి గురుగారు. అదే చెప్తున్నాను. మీరున్నారు ఇప్పుడు, ఏదో గురుగారు సాధన చేసుకుంటాను, 20 రూపాయలు ఇచ్చిపోతారు పోయేటప్పుడు. ఓకే. ఏమన్నా ఏదైనా హిమాలయస్ లో కూర్చున్నప్పుడు ఏదైనా సాధన చేసుకునే క్రమంలో అక్కడికి వచ్చే ఆ శివునికి వచ్చే భక్తులు ఎవరో ఒకరు, అయ్యో వీళ్ళు సాధన చేసుకుంటానని ఇంత దక్షిణ పెట్టిపోతారు. సరిపోతుంది. అది సరిపోతుంది మనకు. ఇప్పుడు మీరైనా సరే సాధనకు పూజ చేయాలి కదా. పూజ చేయాలంటే మీకు కూడా 1,00,000 రూపాయల సామాన్లు అయితే కావాలి కదా, వస్తువులు అయితే కావాలి కదా. సరే మీరు సాధన చేస్తున్నాను, కిరాణా కొట్టోడు, బట్టల షాప్ వాడు, ఇంకేవాడో ఫ్రీగా ఇయ్యారు కదా. ఇప్పటి వరకు అయితే అటువంటి సమస్య మాకు రాలే. పైసా సమస్య, ఆ పైసా సమస్య అనేది రానియలు కూడా. మేము శక్తి సాధన చేసేటప్పుడు అమ్మవారికి ఏది కావాలో, ఆమెకు నైవేద్యం మేము ఏం సమర్పించుకోవాలో అవి ఆమెకు సర్దుపట్టుకుంటారు. సో ఇంకా ఎప్పుడు వరకు ఇట్లా, ఎన్ని ఇయర్స్ వరకు? మోక్షం దొరికేంత వరకు ఇంత. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలరా అని అంటే, నాకు నిన్ను తీసుకుపోవాలని దాంట్లో ఫస్ట్ నేనే ఉంటాను, నీతో పాటు నన్ను తీసుకెళ్ళు అంటాను. కేవలం ఒక్క వాటి కోసమే, అంతే కదా. కానీ అంటే ఈ సొసైటీలో మీరు వెనుకబడ్డారేమో అనిపిస్తుంది నాకు. అంటే మీకున్న సాధనకి, మీకున్న జ్ఞానానికి, మీకున్నటువంటి అంటే నాకు చెప్పిన మాట ఏంటంటే, ఓపెన్గా చెప్తున్నా, కాల్స్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. మీ ఇంటర్వ్యూలో ఆయన చాలా జెన్యున్గా అనిపించిండు. సో అట్లాంటి వాళ్ళు మాకు కావాలి, అది ఇది అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. మనం ఇప్పుడు ఒక విద్య నేర్చుకుంటే నలుగురికి పంచడమో లేకపోతే నలుగురికి మార్గదర్శకం చేయడమో చెయ్యాలి. సో అట్లా రోహిత్ నందనాథ్ గారు కూడా చేయొచ్చు కదా. నెక్స్ట్ మేము ఏం చేస్తున్నామంటే, మాలాంటి శక్తిపాత్ గ్రహీతలను సుమారుగా ఒక 35 నుంచి 40 మందిని చేయడానికి వరల్డ్ హీలర్ క్లాస్గా ఒక సెమినార్ అరేంజ్ చేయబోతున్నాం. దాంట్లో 35 మంది, ఫైనల్ 35 మందిని మాత్రమే గురువులుగా, డైరెక్ట్ గురువులుగా నెక్స్ట్ మినిట్ ఆ సెమినార్కి అటెండ్ అయిన నెక్స్ట్ డే నుంచి వాళ్ళు ఇంకొకరి ప్రాబ్లం కూడా క్లియర్ చేయొచ్చు. ఓకే. అంత శక్తిని వాళ్ళకి దారపోస్తాం. ఇన్ని రోజులు చేసే తపస్సు దాని గురించి. నిజంగా వస్తుందండి ఫీల్ మీరు చూడండి, ఫస్ట్ వస్తుందా? 100% వస్తుంది. 0.0% కూడా డౌట్ లేదు. నెక్స్ట్ మినిట్ నుంచి శక్తిపాత్ ఎప్పుడైతే మీకు ఇన్బిల్ చేస్తామో అప్పటి నుంచి నెక్స్ట్ మినిట్ వరకు. ఎన్ని రోజులు పడుతుంది అది నేర్చుకోవడానికి శక్తిపాత్ అనేది? మేము నేర్చుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. వాడు కాలమైన ప్రవృత్తి. ఇప్పుడు జనాలకు ఎక్కువ సాధన చేసి ఓపిక లేదు. వాళ్ళకి ఏం కావాలో, యూనివర్స్కి కనెక్ట్ అవ్వడం కావాలి. ఎట్లా కనెక్ట్ అవుతారు? వాళ్ళ చక్రాలు శుద్ధి ఉండాలా, ఆ చక్రాలలో కావాల్సిన శక్తిపాత్ కూర్చోబెట్టాలా. ఓకే. అంతేగాని మీరు ఇప్పుడు సాధన చేయండి సంవత్సరాలు అంటే ఇంట్రెస్ట్ లేరు. అవును. అంత పేషెన్స్ లేదు ఎవరికి. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి కలియుగంలో ఫాస్టెస్ట్ జనరేషన్ అంటాం దాన్ని. ఓకే. అమ్మవారు కూడా ఫాస్టెస్ట్. దాన్ని ఆస్వాదించే, ఆ మంత్రాన్ని పటిష్ఠించే మార్గాన్ని పర్ఫెక్ట్ మనం ఎత్తుక్కున్నప్పుడు 100% మనకు ఇన్స్టెంట్గా రిజల్ట్ కూడా అట్నే వస్తుంది. అయితే సరే, మీ కళ్ళ ముందే చాలా మంది మీలాగా, అంటే మీరు వేరు, మీలాగా అంటే తాంత్రికులం అని చెప్పేసి, అఘోరీలం అని చెప్పేసి, మొహం చూడంగానే పేర్లు చెప్పేస్తున్నాం, ఫోన్ నెంబర్లు చెప్పేస్తున్నాం, అది ఇది అని చెప్పేసి చాలా మంది అయ్యారు కదా. సో అట్లాంటి వాళ్ళు చూసినప్పుడల్లా ఏమనిపిస్తుంది మీకు? అసలు ఫస్ట్ థింగ్, మేము ఎక్కువ ఎవరైనా కూడా హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు అని అంటే ఫస్ట్ మనం సెల్యూట్ చేయాలి. ఎందుకనంటే ఇదే ప్రశ్న మీరు వెళ్ళి ఒక పాస్టర్ అడిగారు, ఇదే ప్రశ్న మీరు వెళ్ళి మౌలానా అడిగారు. మరి ఎందుకు హిందువుల దగ్గర రాగానే వీళ్ళు అఘోరీలు, వీళ్ళు ఇది చేస్తున్నారు, పేర్లు చెప్తున్నారు? ఇదంతా ఫస్ట్ బ్రేక్ చేయండి. ఓకే.
సో మేమే మీకు బ్రేక్ చేయాలి. వాళ్ళని అడిగేద్దాము మీ దగ్గర ఉన్నప్పుడు అప్పుడు హిందువులను అడగాలి. ఓకే. మీరు ఇప్పుడు టచ్ అనగానే కొన్ని వందల మంది కింద పడిపోతున్నారు. అవును. మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించరు? ఆ టచ్ అనేది మీకు ఎందుకు వర్తించదు? ఫస్ట్ మీరు ఇదే ప్రశ్నను వాళ్ళని అడిగిన తర్వాత అప్పుడు హిందువులను అడగాలి. ఈరోజు దేవుని మీద నమ్మకం కోల్పోయి మేము అన్ని ప్రయత్నాలు చేసినాము, దేవుడు ఎప్పుడు కనికరించాడు, మేము చేసి 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 అన్ని నెరివడ్డాము, మా పరిస్థితి బాగాలేదు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఆ దైవానికి ఉన్న విశ్వానికి కనెక్ట్ చేసే మార్గం ఏంటి? విశ్వానికి కనెక్ట్ చేసే మార్గం ఏంటి? నీకు ఎట్లా వస్తుంది శక్తి? తపస్సు చేస్తే తప్ప రాదు శక్తి. లేదా ఇప్పుడు మేము చెప్పిన ప్రక్రియలా ఇన్స్టెంట్గా ఎనర్జీని ట్రాన్స్ఫర్ అని మేము చేసిన శక్తిని మీకు దారబోసి మిమ్మల్ని అదొక సెమినార్ ఏర్పాటు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు నాకు పరిచయం అయింది ఒక తాంత్రిక్ రోహిత్ అని. ఇప్పటికీ మనము టైప్ చేయగానే తాంత్రిక్ రోహిత్ అంటేనే తెలుసు ఎవరికైనా. సో ఇప్పుడు తాంత్రిక విద్య అంతా పక్కన పెట్టేసినట్టేనా? లేదు, తాంత్రిక విద్య లేని మాకు అసలు ఇంకేది, ఫస్ట్ తాంత్రిక విద్యనే. మరి ఇప్పుడు ఈ హీలింగ్ అనేది కొత్తగా హీలింగ్ అనేది శక్తిపాత్. అదే హీలింగ్ అనేది ఇంగ్లీష్ లో వర్డ్ అంతే. మీ యొక్క సమస్యని హీల్ చేయడం. హీలింగ్ అంటే మీరు ఏదో హీలింగ్ లా తీరిపోతుంది ఇన్స్టెంట్ గా మీరు రిలాక్సేషన్ పొందడానికి. సో ఇప్పుడు ఒకరు వచ్చిండ్రు, వాళ్ళకి బాగా విపరీతంగా డిప్రెషన్ కి గురై ఉన్నారు, వాళ్ళకి తిండి తింటలేరు, రూమ్ లోకి వెళ్ళి బయటికి వెళ్తలేరు. ఆ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు వచ్చిండ్రు. ఓకే, వాళ్ళకి మనం ఎప్పుడైతే ఈ శక్తితోని వాళ్ళని హీల్ చేస్తామో, ఒక శక్తిని తీసుకొని అమ్మ ఇతని డిప్రెషన్ తీయడానికి హీల్ చేస్తామో ఆ ప్రక్రియని హీలింగ్ అంటాం. ఓకే, ఇన్స్టెంట్ గా ఇప్పుడు డిప్రెషన్ 2-3 రోజులు సంవత్సరాలు కాక టైం అంటే ఎట్లా? ఇప్పుడు ఇవాళ చేసినామా రేపంచి సెట్ అయిపోవాలా, ఆ విధంగా చేయడమే హీలింగ్, ఇన్స్టెంట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. సో అట్లాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తే చేయడానికి సిద్ధమే? షూర్. కాకపోతే వాళ్ళకి పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ అవసరం లేదు, హీలింగ్ కి పేషెన్స్ అవసరం. నెక్స్ట్ డే వేరే ప్రాబ్లమ్స్ తోటి వస్తా దానికి ఆ పూజకు సంబంధించిన అసలు ఏం చేయాలా, ఎందుకు చేయాలా, అది చేయాల్సిన ప్రక్రియ ఏంటి, దానికి ఎన్ని రోజులు టైం పడుతుంది ఒక సాధకునికి చేయాలంటే, దాన్ని బేస్ చేసుకొని చెప్తాం. అయితే మనం ఫస్ట్ కూర్చున్నప్పుడు మీరు సో ప్లేస్ లో ఉన్నప్పుడు చిన్న చైర్ లో కూర్చున్నాం. ఈ రోజు ఇంత పెద్ద చైర్, రిచ్ గా రాయల్ గా చైర్. ఇది రాయల్ కాదు, ఇది నాది కాదు. వేరే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి గురుగారు అని మర్యాద చేస్తున్నారు అంతే. మీది కాదు, నేను అనుకున్నా ఓకే గురువు గారు రిచ్ చైర్ లో కూర్చున్నారు, సో ₹4 వెనకాలకి ఇచ్చిందేమో. చెప్పిన కదా ఇక్కడ ఎవరి ఇంటికాడ ఉన్నామో వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు. ఓకే, సో డబ్బు మార్గం అనేది లేదు ఇంకా మీకు? ఇప్పటి నుంచి అయితే ఇంకా అస్సలకి లేదు. ఇప్పటి వరకు ఇంకేదో తెలియదు, కానీ ఇప్పటి నుంచి అయితే అస్సలకి లేదు. ఎవరికి కూడా పూజలు చేయం. ఫస్ట్ క్లారిటీ. ఇప్పుడు మాకు ఇంటర్వ్యూ ఇచ్చేటోళ్ళు చాలా మంది అడుగుతున్నారండి, వాళ్ళకి అట్లీస్ట్ ఎట్లాంటి వాళ్ళని పంపించాలన్న చెప్తే జరా. ఎట్లాంటి వాళ్ళు కూడా వద్దు, అసలు వద్దు. నన్ను నమ్మకపోవడమే నాకు కావాలా. ఎవరన్నా నమ్మాలనుకుంటారు కదా, మీరు డిస్టర్బ్ అయిపోతుంది. సరే ఇప్పుడు మీలాంటి జెన్యున్ క్యారెక్టర్ని నమ్మం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మీలాగే ఇంకెవరో ఉంటారు, నాకు ఒక ప్రాబ్లం ఉంది, సో డెఫినెట్ గా మిమ్మల్ని కాదని నేను అక్కడికి వెళ్ళిపోతా కదా. వెళ్ళిపోండి. అక్కడ చూసి కొంతమంది ఫేక్ గాలు ఉన్నారు కదా, అది వాళ్ళ వ్యక్తిగత అంశం అండి. వాళ్ళ గురించి నేను నిర్ధారించడానికి ఎవరిని కాదు. ఫస్ట్ మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేయండి, అప్పుడు అన్ని కూడా మీకు అనుకూలంగా మారుతాయి. అంటే ఎట్లా అంటే మీ తత్వం ఏదైతుందో, దేవుడు నీకు బట్టలు ఇచ్చిండు, తిండి ఇచ్చిండు, మంచి మైక్ ఇచ్చిండు, కెమెరా ఇచ్చిండు, ఫోన్ ఇచ్చిండు, మంచి లగ్జరస్ లైఫ్ అయితే ఇచ్చిండు. మీరైతే బిలో మిడిల్ క్లాస్ అయితే కాదు కదా. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఓకే, ఓకే థ్యాంక్ యూ దేవుడా నాకు ఇది ఇచ్చినందుకు. నా ఫస్ట్ ఆయనకు థ్యాంక్స్ చెప్పండి, థ్యాంక్ఫుల్ టు హిమ్. ఇప్పుడు నేనేం గురుగారు, ఇప్పుడు మీరు చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు విషయాన్ని. సరే బయట నేను ఇదే బండి మీద వెళ్తే నాకు వాల్యూ అనేది ఇయ్యరు, అదే ఎగ్జాంపుల్ XYZ కార్ లో వస్తే ఆయనకు వాల్యూ అనేది దొరుకుతుంది. ఇక్కడ ఇంత హానెస్ట్ ఉండి ఏం లాభము అక్కడ. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నాది బర్త్డే ఉంది, మీరు వచ్చేటప్పుడు అరే గురూజీ బర్త్డే ఉంది, లేదా రోహిత్ నందన్ బర్త్డే ఉంది, ఆయనకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని ప్రేమగా ఒక చిన్న ఫోన్ తీసుకొస్తారు 10,000. ఓకే, 10,000 20,000 మనం గిఫ్ట్ ఇవ్వాలి కదా తీసుకొని వస్తారు. వచ్చినప్పుడు నేను దాన్ని తీసుకొని ప్రేమగా ఫోన్ తీసుకొని అంత బాగుందండి, నేను ఇప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తా అంటే మీ ఫీలింగ్ ఎట్లుంటుంది?
చాలా హ్యాపీ థ్యాంక్ యూ ఫీల్ సో మచ్, ఐ లవ్ ఇట్ అని అన్నాను అనుకోండి, మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? ఎగ్జాక్ట్లీ నా దగ్గర ₹1,00,000 ఫోన్ ఇదేవాడు వాడతాను పక్కన పడేస్తే హట్ అయిపోతాం. అంటే ఈయన కోసం నా శక్తి సామర్థ్యాలు 20,000 ఫోన్ చేస్తే ఈయన మరీ ఇట్లా చులకనే తీసి పడేస్తాడా అనేది ఫీలింగ్ ఇంకొకసారి వచ్చేటప్పుడు ఏం లేదు. అవును. అదే నేను ఇంత గుండె కట్టుకొని తీసుకొని అరే ఎంత బాగుంది అసలు, ఐ లవ్ ఇట్, నాకు చాలా నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇంకొకసారి వచ్చేటప్పుడు 40,000 ఫోన్ మీరే పట్టుకొని వస్తారు డెఫినెట్గా. అరే ఆయన దాన్ని అంత ఇష్టపడ్డాడు, నెక్స్ట్ టైం ఇంకొంచెం మంచి తీసుకుపోవాలన్న తపన మీద, అదే దేవునికి కూడా సేమ్ రిపీట్. మీరు ఎప్పుడైతే ఉన్నదాన్ని పర్ఫెక్ట్గా సాటిస్ఫైగా మీరు ఓకే నేను ఇప్పుడు సాటిస్ఫై ఉన్నాను యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు దేవుడు మీకు ఇంకా ఇస్తాడు. ఉన్నదాన్ని ఎప్పుడు అరే ఈ జీవితం మీద దరిద్రం, పొద్దున్న ఎత్తే దరిద్రాలు అంటే జీవితం అంతా దరిద్రంగానే ఉంటుంది. ఈ ప్రవచనాలు ఒక ఏజ్కి వచ్చినాక చెప్తే బాగుంటది. ఈ ఏజ్ లో మీరు చెప్తే నాకు ఏదో డిఫరెంట్ అది అనిపిస్తుంది. ప్రాక్టికల్ గా ఆలోచించండి, నేను చెప్పింది వాస్తవమా కాదనేది మీకే అర్థమవుతుంది. అంటే మీరు చెప్తుంటే అది నాకు కూడా ఓకే నిజమే కదా. పక్కింటోనికి పెద్ద బిల్డింగ్ ఉన్నది, మనకు లేదని బాధపడదు. మీ దాంట్లో ఉన్న దాంట్లో నాది ఇల్లు ఉన్నది 2 బెడ్రూమ్ ఫ్లాట్ మంచిగా అని ఎప్పుడైతే మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారో ఆటోమేటిక్ అది మీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఫీజుల విషయంలో కావచ్చు, అంటే ఎగ్జాంపుల్ ఫీజుల విషయంలో కావచ్చు, బయట మార్కెట్లో తిరిగే విషయం కావచ్చు, అప్పుడు ₹1000 ఉన్నది ఇప్పుడు 2000 కావచ్చు, ఇట్లాంటివి అనేది రోజుకొకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి కదా. దానికైనా కావాలి కదా. ఆ టైంలో సరే నేను పేదరికంలో ఉన్నా ఇట్లే ఉన్నా చాలు దేవుడా అని అనుకోలేం కదా. అమ్మవారికి నీళ్లు పోసి మొక్కిన కృప చూపిస్తారు. ₹10,000 మందు బాటిల్ పోసి మొక్కిన కృప చూపిస్తారు. కాళీమాత భోగు భాగ్యం అట్లుంటుంది, తప్పుగా భావించద్దు చెప్తున్నా. మీరు ₹10,000 మందు బాటిల్ తీసుకొచ్చిన 2,000 మందు బాటిల్ చేయాల్సిన పూజ సేమే, చేయాల్సిన ఆధారం సేమే. వేరియేషన్ ఎక్కడుంది? సాధకుల్లో వేరియేషన్ ఉంది. నేను ఏమంటాను, మీలాగా జెన్యున్ గా దొరకట్లేదు మార్కెట్లో అన్నది నా క్వశ్చన్. ఫస్ట్ ఎతకడం మానేయండి అన్నది. సరే ఇప్పుడు నా ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే ఫస్ట్ మీరు గాడ్కి థ్యాంక్ చేయండి ఫస్ట్. అవును, ఇప్పుడు రోజు 41 రోజులు నేను గుడికి వెళ్తున్నా, నాకు సమస్య ఉంది, తీరలేదు. గుడికి వెళ్తున్నాను అంటే ఒక క్లారిటీ, విశ్వానికి ఎట్లా కనెక్ట్ కావాలా, దేవునికి ఎట్లా కనెక్ట్ కావాలా, ఫస్ట్ నేను వచ్చిన అనే విషయం దేవునికి ఎట్లా తెలియాలా, దాన్ని మీరు గ్రహించగలిగితే 100% అన్ని సాఫీ అవుతుంది. ఏ ప్రాబ్లం అయినా దేవుడే చూసుకుంటాడు అంతే. భగవంతుడు ఉన్న కాడ ఇక్కడ ప్రాబ్లం ఉండదు. మీలాంటి వాళ్ళు అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. తాంత్రికులు వాళ్ళు వీళ్ళు ఎవరు అవసరం లేదు. బేసిక్ అంటే వద్దే వద్దు. సరే ఇక్కడ చిన్న లాజిక్ చెప్తా. ఇప్పుడు మనం దేవుణ్ణి ఈ చేసేటప్పుడు పూజారి అయితే అవసరం కదా. మనవి ఏమన్నా కావాలనుకుంటే ఆయన చెప్తాడు కదా. మనసులో ఉన్న కోరిక పూజారి కాదు కదా, ఇంకెవరు కూడా చెప్పలేరు. పూజారి అనేది అర్చన చేయడానికి మీరు ఏదైనా సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని దేవుని పెట్టడానికి తప్ప మీ మనస్సుని మాత్రం అదుపులో పెట్టుకునేది మీరే. మీ మనస్సుని దేవునితో ఎట్లా డివియేట్, అట్లీస్ట్ ఒక మధ్యవర్తి అయితే అవసరం కదా. ఇప్పుడు ఆ మధ్యవర్తిగా మిమ్మల్ని అనుకుంటున్నాము, సరే కాళీమాతకి మీరు ఇన్ని రోజులు సాధన చేశారండి, సో ఓకే మీ ద్వారా చెప్తే మీరు డైరెక్ట్ కనెక్ట్ చేసుకోను లేకపోతే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నేను అనుకుంటాను. అట్లీస్ట్ అట్లా ఉండొచ్చు కదా. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఫస్ట్ ఏ సాధనైనా పర్లేదు, అంటే నువ్వు మంత్ర సాధన, యంత్ర సాధన, తంత్ర సాధన, ఏ సాధనైనా పర్లేదు. ఆ సాధన చేయడానికి కావాల్సిన పేషెన్స్, కావాల్సినటువంటి శక్తి నీకు అవసరం. ఫస్ట్ దాన్ని నువ్వు సంపాదించుకో, ఆ తర్వాత విశ్వానికి ఆటోమేటిక్గా నువ్వు కనెక్ట్ అవుతావు. ఓకే, అంటే మీ ఉద్దేశం ప్రకారం ఇంకా తాంత్రికులు వాళ్ళు ఎవరు అవసరం లేదంటారు. దేవునితో మమేకం కావడానికి మధ్యవర్తి అవసరం లేదు ఫస్ట్. ఓకే, దేవుని పక్కన పెడితే ఇప్పుడు సమాజంలో మనం కుంభమేళా చూసుకుంటే లక్షలాది మంది అఘోరీలు వస్తారు. మరి వాళ్ళు వీళ్ళు ధర్మరక్షణ కోసం, మన స్వామీజీలు ధర్మరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కావచ్చు, సనాతన ధర్మం ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు అవసరం లేదంటారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువాలిటీ. మీకు అవసరం పడవచ్చు, ఇంకొకరికి అవసరం లేకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువాలిటీ. అంటే ఇక్కడ నాది తీరని సమస్య, ఇప్పుడు ఏదో ఉన్నది చికాకులు, అసలు ఇది ఎట్లా, అదే ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పిన, ఇప్పుడు డిప్రెషన్, హీ కాంట్ మూవ్ ఆన్, ఆయన రూమ్ లోకి వెళ్ళి బయటికి రాలేడు. ఆ టైంలో నేను ఏమంటున్నా, మీలాంటి వాళ్ళ వల్ల ఏం లాభం మరి మా సమాజానికి? సరే ఇప్పుడు అమ్మవారు సమాజానికి ఉపయోగపడతా అని చెప్తలేను కదా, నేను సాధన చేసుకోవడానికి ఇల్లు వచ్చిన కానీ సమాజం గురించి నాకు. సరే ఇప్పుడు ఒక మనిషి పుట్టినప్పుడు ఏదో ఒకటి చేయడానికి దేవుడు పుట్టిస్తారు అంటారు.
మరి రోహిత్ నందనాథ్ ఇక్కడ నా దగ్గరికి రావాలనంటే ఆమె ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా వస్తారు ఫస్ట్ థింగ్. ఓకే. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి నేను 100% న్యాయం చేస్తా. కాకపోతే నేను ఎక్కడ ఉంటా, నా ఫోన్ నెంబర్ ఏంది, ఇవన్నీ మాత్రం బ్లా బ్లా బ్లా. సో అట్లీస్ట్ కొంతమంది కోసమైనా మేము నెంబర్ పెట్టుకోవచ్చు. 100% నో. ఎందుకంటే ఈ డిస్టర్బెన్స్ బాగా జరిగిపోయింది గతంలో. విపరీతమైన డిస్టర్బెన్స్ మెంటల్గా, అసలు మానసికంగా ఏంది, ఎందుకు ఇచ్చినాం ఫోన్ నెంబరు అనే పరిస్థితికి వచ్చినాం. ఓకే. నేనే చిరాకు పడ్డా. ఊరికే ఫోన్ చేసి నాకు ఇప్పుడు ఏమవుతుంది, అరే ఈ ఫోన్లో తీరే సమస్యలా, అది తీరేది ఉంటే నువ్వు నాకు ఫోన్ చేయవు కదా. ఓకే. అంటే నాకు అర్థం కాలేదు లాజిక్. ఇప్పుడు అది అంత ఈజీ ప్రాబ్లం, నీకు ఫోన్లో తీరే ప్రాబ్లం ఉండుంటే అది నా దాకా ఫోన్ రాదు, అది ఆటోమేటిక్గా తీరుతుంది. అది చిన్న ప్రాబ్లం కాబట్టి. ఓకే. ఫోన్లోనే తీరిపోతే, ఫోన్లోనే అన్నీ అయిపోతాయి, ఫోన్లోనే అసలు ఏది కాదు. నేను చెయ్య 10 లక్షలు ఇచ్చిన, 20 లక్షలు ఇచ్చిన, అసలు ₹1 కోటి ఇచ్చిన, ఇప్పుడు పూజలు చేయను కూడా, అస్సలు చేయను. ఇంకా గతంలో కూడా చేయను. అయినా ఇప్పుడు ఇంకా బిజీ. లాస్ట్ టైం ఎప్పుడైతే మీకు కానీ సాధన పోలేదో వాళ్ళకి నేను మాట ఇచ్చిన, కొంతమందికి అవి క్లియర్ చేయాలి. ఓకే. మాట ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి టైం. అండ్ ఒకరికి చేస్తా అని కూడా మళ్ళీ కాకపోతే వెంటనే పైసలు కొట్టేసిన పేషెన్స్ లేదు, అవన్నీ పేషెన్స్ లేదు. హానెస్ట్ నాకు నచ్చే ఈరోజు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన. అయితే ఏం జరిగింది అక్కడ అంటే, వాళ్ళకి అసలు అంటే డైలీ ఇవాళ నేను చెప్పిన సర్టెన్ టైం వరకు ఆగండి అమ్మా, మీకు అది క్లియర్ అయిపోతుంది అంటే ఒక 10 సంవత్సరాల నుంచి విపరీతమైన బాధతోని గురైపోయి అన్ని కోల్పోయి నేను చనిపోతా అనే సిచ్యువేషన్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు మా దగ్గరికి రావడానికి వీళ్ళకి పేషెన్స్ ఉండదు. ఇక పేషెన్స్ మీరు అద్దు అంటే జనాల థింకింగ్ ఎట్లా అంటే, ఇప్పుడు ఆయన దగ్గర పోయినా అయిపోయేవాళ్ళ మొత్తం తెల్లారి వరకు అన్నీ అయిపోవాలా. మ్యాజిక్స్ అవేమన్నా ఇట్లా అనగానే పౌరం రావడానికి ఇట్లకి వెళ్ళిపోగా అసలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, దానికి బ్రేక్ డౌన్ ఎట్లా చేయాలి, వాళ్ళిద్దరికి పంచాయతీ ఎట్లా ఉండాలి, దాన్ని ఎంత ఒక సిస్టమ్ ప్రకారం ఎంత టైం పడుతుండొచ్చండి మామూలుగా? ఇట్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువాలిటీ. ఒక ప్రాబ్లమ్ ని బట్టి దానికి మేము ఏం జపం చేయాలా, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలా, కొన్ని ఎంత చేసినా కావు. కానప్పుడు ఇంకొంచెం టైం పడుతుంది. వెంటనే సాల్వ్ అయిపోవాలనంటే అది భ్రమ, కావు. అవి చాలా మంది వెంటనే చేసేస్తున్నారు కదా. కావాలి అని అంటే నేను దేవుని కావాలి, అప్పుడు ఓకే సాధకుని కాదు. అయిపోయింది పోవాలా అప్పుడు. సో జనాలు అదే కోరుకుంటున్నారు కదా, వెంటనే అయిపోతే చాలు అన్నట్టు. దానికోసమే ఇప్పుడు ఒక శక్తిపాత్ అనేది కొత్త దీన్ని ఏమంటామంటే ఒక కొత్త మార్గం అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లం ఉందండి. సో వాళ్ళ మధ్య చికాకులో అదో ఇదో, లేకపోతే ఎవరికైనా 10 సంవత్సరాల వరకు ప్రెగ్నెన్సీ సమస్యలు అవి ఉంటాయి. తర్వాత ఒకరికి దాదాపు 20 సంవత్సరాలు ఉన్నా కూడా కేవలం దగ్గరకు వచ్చి ఓడిపోవడం అనేది జరుగుతుంది. పొలిటికల్ లీడర్స్ కావచ్చు. సో మరి ఒక పొలిటికల్ లీడర్తో తీసుకుందాం, మీ దగ్గరకు వస్తే ఓకే మనసు ప్రశాంతత చేస్తారు, గెలవడానికి ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి పవర్ని పెంచుతాం, ఆరాను విస్తరణం చేస్తాం. ఇప్పుడు మేము నిలబడితే ఇక్కడ అక్కడికి మీ ఆరానే తగిలిపోవాలా, గుడ్ వైబ్ రావాలి మిమ్మల్ని చూడంగానే. ఓకే. ఎంత చికాకులు ఉన్నా మనిషి మిమ్మల్ని చూడంగానే ప్రేమగా మారాలి. ఫస్ట్ ఆడని పిలిచేయాలి, ఆ తర్వాత ఆయన యోగ్యాన్ని చూడాలి తప్ప ఫస్ట్ నాకు ఆరణ లేదు అన్నప్పుడు వేస్ట్ ఆఫ్ సేయింగ్ ఆల్ దోస్ థింగ్స్. సంతాన సమస్యలు ఉంటాయి సరే ఆయన అంటే ఓకే పొలిటికల్ లీడర్ కాబట్టి ఇండివిజువాలిటీ. మళ్ళీ సేమ్ డైలాగ్ ఎందుకు అని అంటే, కొంతమందికి గర్భసంచి ఉండకపోవడము, కొంతమందికి ఇంకొక ప్రాబ్లం, మెడికల్గా వాళ్ళు ఫిట్ లేరు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, అయినా మాకు సంతానం జరుగుతలేదు అని అంటే అప్పుడు ఏదైనా మార్గం ఎందుకు బ్రేక్ అయింది అది కూడా తెలుస్తుందా మీకు? అది దాన్ని చూసి చేయాల్సిన ప్రక్రియ. అదే ఊరికనే మైక్లలో చెప్పి సాధన చేస్తారు కదా, మీకు ఏమైనా కొత్త శక్తులు రావడం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా అనిపించిందా? దాదాపు 3 నెలలు చేయడం అనేది ఏదో కొత్త శక్తులు వస్తాయి, నేను ఇంకా అసలు నేను దేవుణ్ణి అయిపోతాను. మేము విశ్వానికి దగ్గర అవుతున్నాం, మాతా కాళీకి దగ్గర అవుతున్నాం అనే భావనతో మాత్రమే చేస్తాం. మేము ఎంత సాధన చేస్తే మాలో అంత తపశ్శక్తి పెరుగుతుందనే ఉద్దేశంతో చేస్తాం తప్ప మొత్తం రావాలి, 4 చేతులు రావాలి వెనకకెళ్ళి ముందుకు లేదా. ఈ కాలంలో దేవుడే లేదంటారు కదా చాలా మంది. ఇవన్నీ పిచ్చి భ్రమ అనుకోవచ్చు కదా, టైం వేస్ట్ అనుకోవచ్చు కదా, బంగారం లాంటి ఉద్యోగాలు వదులుకొని వాళ్ళని అనుకోనియండి, బ్రహ్మనే అనుకోనియండి. లెట్ దెమ్ డూ దేర్ డ్యూటీ, లెట్ మీ డూ మై డ్యూటీ. సో దేవుడు ఉన్నాడంటారు. సరే, ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు కొన్ని సన్నివేశాలు చూపిస్తా. దేవుడు ఉన్నాడా లేదు
దేవుడు ఉన్నాడా లేదు అది విత్ చూసిన తర్వాత కెమెరా వితౌట్ కెమెరా కెమెరాతో ఇప్పుడు మీరు మీ ఇంటర్వ్యూ సెక్టార్ తీసుకున్నామండి. మీరు ఎందుకు మైక్ పెట్టుకోవాలి, కెమెరా పెట్టాలి, ఇదంతా లైటింగ్, ఇది మీ సిస్టమ్. అది మా సిస్టమ్. మా సిస్టాన్ని మీరు మీ సిస్టాన్ని మేము యాక్సెప్ట్ చేసినప్పుడు మా సిస్టాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. కానీ జనాలు నమ్మకండి. జనాలను నమ్మమని చెప్పింది ఎవరు ఫస్ట్? ఓకే, జనాలు నమ్మద్దు ఫస్ట్ మాట ఇదే. సో అంటే కొత్త శక్తులు అట్లాంటి దానికోసమో ఇప్పుడు మీరు జపం చేసేది కూడా తాంత్రిక విద్యలో ఒక భాగమేనా? తాంత్రికమే, శుద్ధ తంత్రం. ఓకే. అమ్మవారు ఎప్పుడన్నా కళలో కావచ్చు, లేకపోతే ఎప్పుడన్నా అట్లాంటివి జరిగినాయి? ఎందుకంటే మీ ఫోటోలు కొన్ని ఇన్స్టాలో చూసిన, మొత్తం అడవులలో ఆ చలి, వర్షాలు ఆ టైంలో ఘోరంగా పడ్డాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి. నేనే 2-3 సార్లు మీ శిష్యులకు కాల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఓకేనా ఇక్కడ అంతా కంఫర్టా అని చెప్పేసి. అప్పుడు భయం లాంటివి అట్లాంటివి ఏమనిపించలేదా అడవులలో? ఫస్ట్ అదే కదా మీకు చెప్పింది. ఎప్పుడైతే అమ్మవారు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలంటే ఫస్ట్ నన్ను నీతో పాటు తీసుకెళ్ళిపోవాలి. ఇక భయం ఎందుకు? ఒకటే డైలాగ్, వీఆర్ రెడీ టు డై. సాధనకు వచ్చే ముందే ప్రిపేర్ అయ్యి వచ్చినాం. ఎన్ని రోజులు ఇట్లుంటే ఎన్ని రోజులు రాసి పెడితే అన్ని రోజులు, అంతే కదా. మాకైతే అకాల మృత్యు రాదు, ఎందుకంటే కాళీ దేవతను మేము పూజిస్తాం కాబట్టి అకాల మృత్యు రాదు. కాళీ బి ఇస్కర్నా బచ్చన్న కరేగా, మహాకాళి హమారా బచ్చన్న కరేగా. ఓకే, సో బాగా ప్రిపేర్ అయ్యి వచ్చింది అయితే. ప్రిపేర్ అయ్యారు, ఇది వాస్తవాలండి. ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అమ్మవారు అని కనిపిస్తుంది మీకు? అది సమాజంలో చెప్పేటువంటి ముచ్చట, ఏదైనా పరిస్థితి అది మా సాధనలో భాగంలో అన్ని ప్రత్యక్షం ఉంటే ప్రత్యక్షం అవుతుంది కూడా పక్క. షూర్. ఏదైనా మనస్ఫూర్తిగా చెయ్యాలి, అంతే, ఇష్టంతో చేయాలి. ఏదో ఇప్పుడు గురూజీ చెప్పిండు ఇక చేయాలి అంటే కాదండి. దానికి ఒక విధానం ఉంటుంది, దానికి ఒక కట్టు ఉంటుంది. దాన్ని ఏ విధంగా మనం ఇప్పుడు కొంతమంది దీక్ష ఇచ్చిందంట, దీక్ష తీసుకున్న తర్వాత ఆ ఇంటర్వ్యూ తర్వాత చాలా మంది వచ్చారు, 100 మంది. దీక్ష తీసుకున్నారంట. ఏం దీక్ష తీసుకున్నాం, ఎక్కడ దీక్ష తీసుకున్నాం? స్వయం 2 seconds కూడా మాకు ఎక్కువ మంత్రం చెప్పలేదని 2 seconds తర్వాత వెళ్ళిపోమానా అంటే ఇక విధానం ఎప్పుడు నేర్చుకుంటారు? ఇప్పుడు శివుని దీక్ష తీసుకుంటున్నారు. శివ దీక్ష తీసుకునేటప్పుడు భూత ప్రేత పిశాచాలు ఎవరితో ఉంటాయి? శివుడు. రావుడు ఎవరి భక్తుడు? శివుడు. అంటే రాక్షసుల సైతం, దేవతల సైతం, భూత ప్రేత పిశాచుల సైతం శివుని భక్తుడు. మీరు ఎప్పుడైతే ఆ శివుని మంత్రాన్ని తీసుకుని జపిస్తూ ఉంటారో ఆ పక్కకున్న భూత ప్రేతాలు మిమ్మల్ని ఊరికి విడిచిపెట్టి శివుని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాం ఓకే చింపేస్తే, దానికి ప్రాపర్ విధానంగా చేయకపోతే అస్సలు మోక్షం పక్కన పెట్టండి, శివుడు దగ్గరికి వచ్చుడు పక్కన పెట్టండి, కానీ ఉన్నది కొలాప్స్ అయిపోతుంది. అయితే ఇప్పుడు శివునికి ఏ మంత్రాలు అవసరం లేదు, కేవలం నమః శివాయ అనే 5 పంచాక్షరి పదాలు పలికిన శివుడు అనుగ్రహం దొరుకుతుంది అంటారు కదా. గురు దీక్ష లేని ఆ పంచాక్షరి మంత్రం చదవడం చాలా తప్పు. అది చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు చూసుకో. అంటే ఇప్పుడు నేను ఉన్నానండి, అదే అండి ఎగ్జాంపుల్, నేను నమః శివాయ అని చెప్పేసి కూడా పలకరు. సాంబ సదాశివ అని అంటే నేను నమః శివాయ అనుకునే ఫ్రీడమ్ నాకు లేదంటారా అంటున్నా. గురువు ఉంటేనే అనాలా? ఫ్రీడమ్ లేదు అని చెప్పట్లా, కాకపోతే దాని మరి మీరు ఎట్లా అన్నారు గురువు ఉంటేనే సాధన అవుతుంది అని? ఆ మంత్రానికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఎన్ని ఉంటాయో నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఏదో నమశివాయ అని మీరు 1-2 సార్లు అనుకొని వెళ్ళిపోవడం వేరే, నిత్యం అదే మంత్రాన్ని జపించడం వేరే. అంటే ఇప్పుడు నాకు గురువు పెట్టుకునే స్తోమత లేదు, నేను గురువు దగ్గరికి వెళ్ళే టైము లేకపోతే ఇంకేదో నాకు అవైలబుల్ లేదు. సాంబ సదాశివ అండి, పిలువండి, వస్తాడు, కూర్చున్నప్పుడు మీరు మీ సమస్యను ఇక్కడ కట్ చేయను కొంచెం. సాంబ సదాశివ అనే మంత్రం సరిపోతుంది. మాతా పిత ఇద్దరు వచ్చేస్తారు, అందులో పర్ఫెక్ట్ గా రిజల్ట్ వస్తుంది. సాంబ సదాశివ. ఓకే, సాంబ సదాశివ అంతే. ఈ మంత్రంతో చేయండి. పంచాక్షరి మంత్రంతో చేసే ముందు దానికి నియమాలు ఉంటాయి, ఊరికనే చేయడం కాదు. ఇప్పుడు నేను బస్సులో వెళ్తున్నా, నమః శివాయ సాంబ సదాశివ అనుకోండి, నమః శివాయ కన్నా పవర్ఫుల్.
చాలా మంది గురువులు, పెద్ద పెద్ద గురువులు, పెద్ద పెద్ద పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఎన్నో ఆధ్యాత్మికంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు కూడా నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రం చదువుకుంటే చాలు శివయ్య దగ్గరికి వెళ్తాం. చదువుకోండి, మాకేం ఇబ్బంది లేదు, చదువుకోండి. సో వాళ్ళది అంతే కదా, మీ స్టైల్ నా మీది. సిస్టమ్ నాది, ఓకే. నా సిస్టమ్కి నేను ముడిపడి ఉన్నా, నా సిస్టంలో అది లేదు. అంటే ఇక్కడ కొంచెం కూడా కాంప్రమైజ్ గారా? అస్సలు కాదు. ఎందుకట్లా? మా గురువులు నేర్పించింది ఇది, నేనేదో సొంతగా కూర్చొని నేర్చుకున్నది కాదు, మా గురువులు నేర్పించింది. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇంకెవరైనా మీలాగానే తయారయ్యి సరే వచ్చేద్దాం అనుకుంటే ఏంది పరిస్థితి? ఏడికొస్తారు, సరే వాళ్ళు కూడా సాధనలు చేస్తారు, వాళ్ళకు మంచి గురువు దొరకాల, వాళ్ళకి ఆ గురువు యొక్క మార్గాన్ని బట్టి. మిమ్మల్ని గురువుగా ఎంచుకొని వస్తా అంటే ఫస్ట్ ఇది భాద్రపద మాసము, ఈ టైంలో దీక్షలు ఎవరికి ఇయ్యరు, ఫస్ట్ థింగ్ క్లారిటీ. నెక్స్ట్ నవరాత్రులు అప్పుడు దీక్ష ఇస్తాగా, నవరాత్రిలో నేను ఉంటలేను, సాధనకి వెళ్ళిపోతున్నా. ఓకే. మళ్ళీ ఎన్ని రోజులు? సో ఐ డోంట్ హ్యావ్ బేసిక్ టైం, నేను దీక్షలు ఇవ్వడానికి టైం లేదు, క్లియర్, నేను ఇవ్వను. ఓకే. సో ఎవరి దగ్గర ఎవరు కూడా రావద్దనేస్తుంది, అంతే, డబ్బులు అవసరం లేదు, దీక్షలు ఇవ్వను. ఇది సెల్ఫిష్ కాదు అనుకోండి, స్వార్థం కాదు. రోహిత్ నందన దీక్షలు ఓన్లీ నాకే చెందాలి, ఆ శక్తులు నాకే ఉండాలి, పక్కోనికి అవసరం లేదు, పక్కన సంవత్సరాలు కూడా నాకు అవసరం లేదు అని స్వార్థం కాదా ఇది? మీరు స్వార్థం అనుకుంటే స్వార్థమే, ఇంకోటి అనుకుంటే ఇంకోటి. మరి స్వార్థం లాగానే అనిపిస్తుంది. నాకు అమ్మవారు అంటే పిచ్చి, నేను ఆమె కోసం. అవునండి, సరే నిత్యం నేనేమంటున్నా, అమ్మవారి దయ వల్ల సరే మీరు ఈ స్థాయిలో ఉన్నారు. నేను చెప్తున్నా కదా, ఫ్యూచర్ లో అంటే నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇంటర్వ్యూలో డేట్ చెప్తా, ఆ డేట్ అప్పుడు వరల్డ్ హీలర్ క్లాస్ పెడుతున్నాం. అప్పుడు దానిలో కేవలం 35 మంది మాత్రమే, ఇన్స్టెంట్ మేము చేసిన జపశక్తి మొత్తం ద్వారా వస్తుంది. నెక్స్ట్ మినిట్ నుంచి మీరు ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో మీ మైండ్లోకి వెళ్ళి తీసి పక్కన పడేసేటట్టు మిమ్మల్ని తయారిస్తాం 2 days లో. 2 days లో జస్ట్ 2 days, స్వీట్ అండ్ షార్ట్లో అయిపోతుంది. అంతే, కట్టే కొట్టే తెచ్చే అంతే. 41 రోజులు 51 రోజులు టైం ఉండదు. టైం లేదు. ఆల్రెడీ ఆ 35 మందిలో 6 ఎప్పటి నుంచో నాతో పాటు ఉన్న వాళ్ళు. మొన్న మీరు కలవకపోతే మీ శిష్యుల్ని ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది ఆఖరికి, ఎవరు దొరకక. శిష్యులు కాదు వాళ్ళు, మేమంతా ఒకటే గురువు దగ్గర సాధన తీసుకొని అదే విధానం, అదే మా విధానాన్ని పాటించే గురుబాయ్ అంటాం యాక్చువల్గా తంత్ర. గురుబాయ్ అంటే ఒకటే గురువు దగ్గర శిష్యరికం చేసేటువంటి సార్. ఓకే. ఆయన తాంత్రిక విద్య గురించి ఆయన కూడా అడిగితే ఆయన కూడా అదే ఇంచుమించు మీలాగానే మాట్లాడడం అనేది జరిగింది. కాకపోతే హిందీలో మా వాళ్ళకి చాలా మందికి అర్థమైందో లేదో తెలియదు, బట్ అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం ఒక క్లారిటీ అయితే ఉన్నారు. ఎవరైనా మా గురువు దగ్గర శిష్యరికం పొంది ఆయన ఆచారాన్ని వ్యవహరిస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఇలానే మాట్లాడారు. సరే అట్లీస్ట్ కొందరికైనా అపాయింట్మెంట్ ఇచ్చే మార్గాలు ఏమన్నా చూద్దాం, అమ్మవారు పంపిస్తే ఏదైనా పక్క ఇక్కడ దాకా రావాలా, నేను ఎక్కడుంటే అక్కడ దాకా రావాలంటే ఆమె కృప ఖచ్చితంగా ఉండాలి. ఇది మీది మీరు ఓవర్ గా ఫీల్ అవ్వడం అసలు అంటే మీరు అన్నారు అమ్మవారి కృప ఉంటే తప్పించి నా దగ్గర రాలేరు అని చెప్పేసి, అది కొంచెం ఓవర్ గా అనిపించట్లేదు? అస్సలు అనిపించట్లేదు. ఆమె కృప లేదు, నేను అన్నం కూడా తినేయాలి. నా దగ్గర రాకపోవడం పక్కన పెట్టు, కనీసం నాకు అన్నం కూడా దొరకదు ఇవాళ. అంటే ఇంటర్వ్యూలో మీరు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నట్లున్నారు. అస్సలు యాటిట్యూడ్ అనేది నాకు యాటిట్యూడ్ మాటలు ఎక్కువగా అనిపిస్తుంది. ఓన్లీ సాధన మాత్రమే, అది చేయడానికి చాలా ఇష్టపడుతున్నాము అండ్ అదే మార్గంలో ఉంటాం కూడా. ఓకే. అట్లీస్ట్ ఇప్పుడు ఎవరైనా సరే మొహమాటంకో ఇంకేరికో సరే ఓకే చూస్తాం అది ఇది అని చెప్పేసి అంటారు. ఇక్కడ చూస్తే రోహిత్ నందనాన్ని గెలవాలంటే కాళికమాత అమ్మవారి అంటే అమ్మవారి కృప ఉండాలి. సో పంచాక్షరి మందన సరే గురువు కృప ఉంటేనే అవుతుంది, లేకపోతే డబ్బులు అది ఇది అనేది అవసరం లేదా, ఇదన్నీ యాటిట్యూడ్ మాటలాగే అనిపిస్తుంది నాకు. మీరేమని అనుకోండి, మేము చేసేది సాధన, సేవ కాదు. ఓకే. సాధనకు సేవకు తేడా. సేవ చేసే గురువులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర దీక్షలు తీసుకోండి, మీ ప్రక్రియ మీరు చేసుకోండి. దీక్ష తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి, మీకు విధానం అంతా చెప్తున్నారా లేదా, ఏ విధంగా మంత్రాన్ని జపించాలి, ఏ విధంగా నైవేద్యం పెట్టాలని చెప్తున్నారా లేదా, ఫస్ట్ సెక్టర్. ఓకే. సరే ఒక ప్రాపర్గా ఒక జెన్యున్ గురువుని ఎట్లా నమ్మాలంటారు? దీనికి నేను ఎక్కువ శాతం గురువులను, ఈ గురు దీక్ష తీసుకునేది ఆడవాళ్ళని మాత్రం. ఓకే. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ, మగవాళ్ళకి ఎందుకని అంటే వీళ్ళు పనుల మీద పడిపోతారు, వాళ్ళ డ్యూటీస్ వల్ల. అంటే ఆడవాళ్ళకు దేవుళ్ళ మీద వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ పూజల విధానము అన్నీ మంచి చేసేది, ఏ పూజ అయినా అలంకరించేది మాత్రం అమ్మవారు. ఆడవాళ్ళు అమ్మవారు. వాళ్ళకి ఎంత శక్తి ఉంటుందని అంటే
అమ్మాయిలకు కానీ వాళ్ళ ఎవరికైనా ఎంత శక్తి ఉంటుంది అమ్మాయిలకంటే, వాళ్ళ పిల్లోడు వీటితో తిరగకరా వీడు దొంగ అని చెప్తారు ఫస్టే, వాడు దొంగ కాకపోయినా. మీరు నార్మల్గా చాటింగ్ చేస్తున్నా కూడా, మీరు ఒకవేళ ఒక అమ్మాయితోని నార్మల్గా చాటింగ్ చేసిన ఒక 2 నిమిషాల్లో పసిగడుతుంది మీ భార్య. అంత శక్తి ఉన్నది వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళు దానికే యూజ్ చేస్తున్నారు. ఓకే, భర్తను పట్టుకోవడానికి, పిల్లలకి ఇవి చెప్పడానికి. అంటే మంచి గురు, ఆ శక్తి నీ దగ్గర లేదా? నువ్వు ఒక అమ్మాయితో బయట మాట్లాడి ఇంటికి వచ్చినా కూడా నువ్వు ఎవరితోనో మాట్లాడినావు, ఎందుకు మాట్లాడినావు అని గొడవలు అయితే. అనుమానం అనుకోవచ్చు కదా. అనుమానం వేరే, కన్ఫర్మేషన్ వేరే. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు చిన్న పిల్లగాడు ఉన్నాడు, వాడు ఎవరు ఒక 10 మందితో తిరుగుతాడు. అలా అరే వీడు ఇద్దరు అరే వీడు దొంగరా అని చెప్తుంది వాళ్ళ అమ్మ. సో వాళ్ళకి వీళ్ళకి ఏదైనా గతంలో గొడవలు ఏదైనా కానీ వాడు దొంగ అయితే లాస్ట్ కి. అంటే వీళ్ళకు ముందే దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే తను పసిగట్టగలుగుతాడు, భూదేవి పసిగట్టగలుగుతాడు. ఓకే, ఆ శక్తి, వాళ్ళ పవర్ వాళ్ళని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. వీళ్ళ ఎంతసేపు వాళ్ళ హస్బెండ్ల మీద కాన్సన్ట్రేషన్ తప్ప వేరే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెడతలేరు కాబట్టి ఫ్లోట్ అవుతుంది. అమ్మాయికి ఉన్నంత, ఒక అమ్మకు ఉన్నంత శక్తి ఇంకా భూమి మీద ఎవరికి లేదు. మనం కూడా చేయలేమంత. మళ్ళీ విశ్వానికి ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఏది చేసిన అట్లీస్ట్ మీరు ప్రకృతి కోసమో లేకపోతే ఇంకేదన్నా రేపు విపత్తులు వస్తే దాన్నన్నా సాల్వ్ చేసి సాధన చేసుకోవాలి. ప్రకృతి విపత్తి అంతా దేవుచ్చా, ఓన్లీ ధ్యానం చేసుకోవాలి. అది తప్ప వేరేది ఏం తెలియదు, ఏం రాదు కూడా. సో ఇప్పుడు నేను యాక్చువల్గా మీ దగ్గరకు వచ్చినప్పుడు అట్లా ఇట్లా క్వశ్చన్లు అడగాలి అది ఇది అని చెప్పేసి చాలా అనుకున్నా. సో బయట మనం కూడా ఫేమస్ అయిపోదాం అది ఇది అని చెప్పేసి. బట్ ఇప్పటి వరకు నేను మిమ్మల్ని ఆ టైప్లో కూడా ఎప్పుడు చేయలేదు. సో నా దాదాపుగా నా ఛానల్స్లో కూడా పొలిటికల్ లేకపోతే నలుగురికి ఏదైనా అవసరం పడేటివి మాత్రమే ఉంటాయి. సో మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి అట్లాంటివి అడగాలన్నా కూడా మీరు చాయిస్ ఇస్తలేరు కదా. దేనికి ఛాన్స్? మీరు ఏదైనా అడగండి, ఐఎమ్ రెడీ టు ఆన్సర్. ఇప్పుడు జనాలు అనేవన్నీ వద్దంటుండ్రు, పైసలు అవసరం లేదంటుండ్రు. ఇప్పుడు నేను తాంత్రిక విద్య నేర్చుకున్నారు కదా, దానికన్నా న్యాయం చేస్తారా మీరు? సాధనకు న్యాయం చేస్తా నేను. నా స్థాయిని పెంచుకోవడానికి మాత్రమే, అంటే తంత్ర స్థాయిని, నా జపశక్తిని పెంచుకోవడానికి 100% న్యాయం చేస్తాను. అంటే అందరు మీలాగానే ఉంటారా నిష్ఠగా చేసేటోళ్ళు? సో రైతు నందనాథ్ తోటి నాకు తెలిసి మా ప్రేక్షకులకి ఏమో పెద్దగా ఉపయోగపడేటట్లు లేదని. 100% ఉపయోగపడడం చేయకండి. సో ఇట్లా ఉంటారు అంతే, ఇదే ఫైనల్ యాటిట్యూడ్ గానే ఉంటారు. యాటిట్యూడ్ కాదు ఇది. గతంలో జరిగినటువంటి ఆ ఫోన్లు, ఆ సంభాషణలు మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. నేనేమన్నా ఏదైనా సరే కొంచెం కూడా వద్దు డబ్బు. మహాభగవతి ఉంది కృప, ఆమె అసలు మీరు ఒక ఆశ్రమం పెట్టేసి తర్వాత 10 మందికి చేసి ఉండొచ్చు కదా. అట్లా ఎవరైనా నెక్స్ట్ స్థాయిలో ఆలోచిస్తాం. గురువుల ఆదేశం, గురువులు ఎట్లా నిర్ధారిస్తే సో అప్పుడు రెడీ ఏమన్నా పూజలు ఏదన్నా వస్తే చేయడానికి పక్కా 100%. సో ఇప్పటికి ఇంతే చాలంటారు. గుడ్ నౌ. సరే రోహిత్ నాథ్ గారు, అంటే మీరు ఇప్పటివరకు చెప్తున్నటువంటి చాలా పద్ధతిగా ఫ్లూయెన్స్గా చెప్తున్నారు. మరి మద్యం తాగడం, మాంసం తినడం, తర్వాత అర్ధరాత్రి శ్మశానాలలో ఒక్కొక్కసారి పూజలు చేయడం, తర్వాత శవాల దగ్గర పూజలు చేయడం, ఇవన్నీ ఏమంటారు మరి? ఇది కూడా అమ్మవారి కృప దయ అని చెప్పేసి అమ్మవారి మీద వస్తారా? మీరు ఏ ఆచారాన్ని అయితే పాటిస్తున్నారో మేము ఇంకొక ఆచారాన్ని పాటిస్తున్నాం. మీరు ఒక మార్గం దక్షిణాచారాన్ని పాటిస్తున్నారు, మేము వామాచారాన్ని, కౌలాచారాన్ని పాటిస్తున్నాం. ఓకే, తేడా ఇది మా ఆచారం తప్ప ఇందులో మీరు వ్యతిరేకంగా చూడాల్సిన అంశం కాదు. ఇది మా ఆచారం అంతే. తప్పు కాదట. శివాల దగ్గరికి వెళ్ళడం, శివాలయం శివంతో సమానం. శంశానికి పోయి బగడా మందిర్, శంశాన్ కంటే మందిర్ ఇంకోటి లేదు భూమి మీద. జగడా గిగడా పూరా బస్తీ మే అవుతారు. శంశాన్ పోయినామంటే సైలెన్సర్. అక్కడ ఉన్నంత ప్రశాంతత, అక్కడ ఉన్నంత స్వేచ్ఛ ఒక మనిషికి సాధన చేసుకోవడానికి ఇంకెక్కడ దొరకదు. ఓకే. రెండోది మద్యం మాంసం గురించి ఇంకొంచెం మాట్లాడితే దాన్ని పూజలో ఒక భాగంగా చేస్తామే తప్ప అది వ్యసనంగా ఉండదు. అంటే ఏ అమ్మవారు కూడా బలి తీసుకోదు, ఏ సాధకుడు కూడా సరే లోక కళ్యాణం కోసం అని చెప్పేసి ఇంత పద్ధతిగా మాట్లాడారు. మీరు ఒక జీవిని చంపడం, సంహరించడం, దాంతో మీరు మీ ఆకలి తీర్చుకోవడం తప్పు కాదంటారా? తీర్చుకోవడం అనేది ముందు
మేకలకు ఉమ్, కోళ్ళకు ఏదైతే అమ్మవారు బలిస్తున్నామో ఈ క్వశ్చన్ నన్ను అడిగే ముందు మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మని అడగండి పోషమ్మ తల్లికి ఎందుకు మేకను వస్తున్నాం అని. మీలాంటి వాళ్ళు చెప్పడం వల్లనే మాలాంటి వాళ్ళు చెప్పండి, నేను ఇప్పుడు పుట్టిన సరే ఈ కొన్ని వందల సంవత్సరాల అంటే నుంచి మీకు వచ్చేసి మీ ఇప్పుడు గురువు ఎప్పుడైతే దేవతకు బలిని సమర్పిస్తామో ఆ యొక్క ప్రాణికి మోక్షం కోసం అమ్మవారిని కోరుకుంటాం. ఉమ్. ఇప్పుడు మీలాగా మాట్లాడితే అందరూ ఓకే బలి ఇచ్చేసి మోక్షం కోసం ఇచ్చేసిన అని చెప్పేసి కూడా చెప్తారండి. అట్లుంటదండి. ఇప్పుడు అది పాపంగా మారుతుంది మళ్ళా. ఇప్పుడు సర్టన్ ఆ ప్రొసీజర్ ఒక మేకని మనము బలించే ముందు ఆ ప్రొసీజర్ ని ప్రాపర్ గా చేయకపోతే ఉమ్. ఆ మేకని బలించిన పాపం నాకుతుంది. దీనికి కూడా దానికి కాస్త పూజలు ఉంటాయి, దానికి కాస్త జపశక్తి ఉంటది. ఆ జపాన్ని దారపోసి అమ్మ ఈ జపశక్తి తోటి ఈ యొక్క మేకకు మోక్షం ప్రసాదించు ఉమ్. అని దాన్ని బలిగా సమర్పించేస్తాం తప్ప ఉమ్. ఏదో మా సరే ఇప్పుడు మన ఆచారం ప్రకారం మనం అట్లా అనుకుంటాము. ఇతర మతాల ఆచారం ప్రకారం వాళ్ళు ఏదని అనుకోండి, వాళ్ళ మతాల గురించి వాళ్ళ ఆచారాల గురించి మనం ఎందుకు? ఓకే, మన దేశంలో ఇట్లా, మరి పక్క దేశంలో ఇంకా ఘోరంగా వేరే 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 దాన్ని కూడా బలిస్తారు కదా, వాళ్ళ ఆచారం అది, వేరే ప్రాణులను కూడా. వాళ్ళ ఆచారం అది. ఇప్పుడు ఏది చేసినా ఆచారం అంటారు. వాళ్ళ ఆచారము, వాళ్ళ విధానాలు, వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయాలను పాటించడం తప్పేమున్నది అందులో. సో మందు తాగాలంటే తాగేయచ్చు. ఇప్పుడు మీ ఇంట్లోనే మీరు పోషవ తల్లికి మొక్కుతున్నారా లేదా, మొక్కుతాం, ఎల్లమ్మ తల్లికి మొక్కుతున్నారా లేదా, మొక్కుతాం. మైసమ్మకు మొక్కుతున్నారా లేదా, మొక్కుతాం. ప్రతి రోడ్డు మీద అమ్మవారికి బలిలో సమర్పిస్తున్నారా లేదా? అవును. మరి ఈ క్వశ్చన్ అక్కడ ఎందుకు అడిగారు, ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు? అంటే మమ్మల్ని చూడడం విధానం మార్చుకోండి ఫస్ట్. ఓకే, మీరు మొక్కినంటే మేము మొక్కుతాం, మీరు సమర్పించినంటే మేము సమర్పిస్తాం. మీరు ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తున్నారు? అంటే మీరు ఇప్పటి వరకు సరే ఏది ఉన్నా సరే లోక కళ్యాణం అన్నట్టు అంత సాఫ్ట్ గా చెప్పింది. దాని సాధన ప్రక్రియ మా గురువు ఏ విధంగా అయితే మమ్మల్ని నిర్ధారించిండో దాని విధాన్నే ఫాలో అవ్వకుండా వెళ్తాం తప్ప ఇంకొకటి. అంటే నేను ఒక చదివిన ఒక దగ్గర, అంటే ఏ అమ్మవారు బలి కోరుకోదు అని. బలి కోరుకుంటుందని ఇంకో బుక్ లో నేను వినిపిస్తా. మరి వాళ్ళు చెప్పింది బుక్ సార్, వాళ్ళ ఆచారానికి అది కరెక్ట్, ఈ ఆచారానికి ఇది కరెక్ట్. సో అమ్మవారు బలి కోరుకుంటుందా లేదా? అదే క్వశ్చన్ పోయి మీ అమ్మని అడిగిన నెక్స్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడదాం. మీరేం చెప్పారు? నేను చెప్పడం ఎందుకు, మీ అమ్మ ఆన్సర్ ఇస్తుంది దానికి. ఎందుకు ఎంతసేపు గురువుల మీద పడడం? సరే ఇప్పుడు కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అప్పుడు గుమ్మడికాయ బలి ఇవ్వడము లేదా నిమ్మకాయ బలి ఇవ్వడము ఆ విధంగా చేస్తారు. సో ఏదో ఒక దాంట్లో బలి అనేది పక్క. ఇప్పుడు అట్లా అంటే చెట్టు కూడా ప్రాణం ఉంటుంది, ఎందుకు తీస్తున్నారు? మరి దాని ప్రాణం కాదా? అంటే రక్తం ఇది మేకదైతే ప్రాణం, చెట్టుదైతే ప్రాణం కాదా? ఓకే, చూసే భావన మారాల. మా ఆచారం అది, మేము అదే ఆచారాన్ని కొనసాగిస్తాం. ఓకే, మీ ఆచారం ప్రకారం మీరు చేస్తుంది కరెక్ట్ అంతే. మేము ఎక్కడ మేము రాసింది కాదు. ఇప్పుడు వేదాలు రాసినటువంటి మహానీయుడు, భగవద్గీత రాసినటువంటి వేదవ్యాసులు, 4 వేదాలు రాసినటువంటి వేదవ్యాసులు రాసినటువంటి బుక్ నే మేము కూడా ఆచరిస్తాం. ఓకే, సో ఈ పద్ధతి కూడా పాటిస్తారు. సప్తశతి మార్కండేయ పురాణం రాసింది కూడా వేదవ్యాసు. ఆ వేదవ్యాస రాసిన మార్కండేయ పురాణంలో ఉన్నటువంటిది దుర్గా సప్తశతి, దాన్ని మేము ఆచరిస్తాం. ఓకే, శ్రీ దుర్గ సప్తశతిలో ఉన్న మార్గం మీరు ఆచరిస్తారు. అంతే. సో అక్కడ ఇవన్నీ ఉన్నాయి, ఉంటాయి కదా, లేకపోతే మేమెందుకు ఆచరిస్తాం? సో మంచి చేయాలన్న గురువు గారే ఇది చేసిన పాపం లేదని చెప్పేసి రాసింది. మార్గం వేరే, ఓకే, మార్గాలు వేరు, విధానం అంతా ఒకటే. సో మీ పద్ధతి మీరు కరెక్ట్ అంటారు? మా పద్ధతికి మేము 100% కరెక్ట్, కానీ మా పద్ధతినే ఫాలో కండి అని నేను చెప్పాను, ఎవరి ఇష్టం వాళ్ళకి. ఏదో క్లారిటీ కూడా ఇచ్చేస్తుంది. మీకు ఆ పద్ధతి నచ్చింది, వేరే వాళ్ళకి అది నచ్చకపోయినా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఒక క్లారిటీ. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి తెలంగాణ వెలుగు ప్రేక్షకులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే, జై జగదంబ. సో ఇది రోహిత్ నందనాథ్ గారితో స్పెషల్ చిట్ చాట్. దాదాపుగా 6 నెలల తర్వాత దొరికినా కూడా మనం అనుకున్న అన్ని క్వశ్చన్స్ అడగడంలో మనం ఫెయిల్యూర్ అవుతున్నామా, లేకపోతే వారిని చూడగానే మనకు ఆ క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి అనేది. సో ఈ ఇంటర్వ్యూ మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూ ఉండండి తెలంగాణ వెలుగు.